హాయ్ అండి. నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ చిన్న వ్లాగ్ అనమాట. ఇది మార్నింగ్ వచ్చి పొద్దున్నే 8కి అనమాట. 8కి అయితే ఈరోజు మార్నింగ్ పప్పు అయితే పెట్టేశానండి లేవగానే. ఇంకా తోటకూర ఆకైతే పండుతుంది కదా ఇంట్లోనూ, ఇంకా అదైతే కోసి పప్పు వేసి ఇంక కుక్కర్లో అయితే వేసానమాట. ఇంక ఇదైతే ఉడికిపోతూ ఉంటుంది. ఉడికిపోతే ఈలోగా అయితే మేము ఇంటి పని ఉందండి, రోజు దులిపే పని. దాని గురించి అయితే తొందరగా పప్పు అయితే పొయ్యి మీద వేస్తానమాట. ఇంకా కారం అయితే నిండుకుందండి, ఇంకెంతో లేదు, పావు కేజీ ఉందంతే కారం. ఇంకా అర కేజీ కూడా ఫుల్గా లేదు. ఈ కారం అయితే డబ్బాలోంచి ఇంకా ఊడ్చేసేసి ఇంక ఈ సంవత్సరం అయితే మిరపకాయలు చూసి తక్కువ వేయించుకుందాం అనేసి అనుకుంటున్నానండి. ఏం చేద్దంటే కారం ఈసారి మూలి చేస్తాడండి. కాయలు చాలా అందంగా ఉన్నాయి కదా వేయించుకున్నాను, కానీ అది లాస్ట్ పచ్చడికి అయితే కొంచెం రంగు మారిపోయిందనమాట. అస్సలు ఎర్రగా లేదు, ఇటు బొడుం కలర్ వచ్చేసింది. ఇంకా అలాంటప్పుడు ఇంకా వాడి దగ్గర వేయించుకోవడం కూడా అనవసరం కదా. ఈసారి వస్తే కనుక అని దొబ్బేమనాలి. మంచిగా ఉన్న కాడైతే మంచి అతని దగ్గర అయితే వేయించుకుంటే మనకి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇంకెలాగైతే కారం పని చూడాలండి. ఇంకా మార్నింగ్ వచ్చి బుడ్డీస్కి అయితే ఉప్మా చేశానండి. ఉప్మాలోకి అయితే ఒక టమాటా, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ తీసుకున్నాను అనమాట. ఇలాగే ఎందుకు తీసుకున్నానంటే పచ్చిమిరకాయ పెద్ద పచ్చిమిరకాయ అండి, ఇంకా అందుకని ఒకటి తీసుకున్నాను అనమాట. కరమాయని ఒకటి వేసుకున్నా పర్వాలేదని మీ అందరికీ తెలుసు కాబట్టి ఉప్మా అయితే నేను కొంచెం వెరైటీగా చేసుకుంటాను అనమాట. ఇది అయితే కరివేపాకు లేదు కదండి నాకు, అందుకని మునగాకు అయితే మా పెద్దమ్మ కొంచెం తీసుకొచ్చి ఇచ్చిందండి. పిల్లలకు కొంచెం బ్లడ్ పడుతుంది, కొంచెం తీసుకొచ్చి వేస్తూ ఉండు అనేసి అన్నది. సరే కదా అనేసి నేను తాలింపుల్లో కొంచెం పిల్లలు తినే వాటిలో అయితే నేను మునగాకు అయితే ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఇంక పాలు అయితే కాచేసుకున్నానండి. పాలు అయితే తోడుని పెట్టుకోవాలన్నమాట. ఇంక ఇదైతే కొంచెం చల్లారాలి, కాగని ఇప్పుడని పక్కన పెట్టేశానండి. తర్వాత అయితే తోడంటే అయితే వేయచ్చు అనమాట. ఇలాగా అయితే ఉప్మా చేసేసుకుందాం మనమైతేని. ఇదే ఒక మూత పెట్టేసేసి నుంచేసుకుంటే ఇంక ఇలాగ అయితే వాటర్ అయితే వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని కూరగాయలు అయితే కట్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత వీడియోస్ అయితే ఎలా ఉంటున్నాయండి కామెంట్ అయితే పెట్టండి. మునుపటి మీద ఇప్పుడు వీడియోస్లకు అయితే వ్యూస్ బాగా వస్తున్నాయి కదా, దాని గురించి అడుగుతున్నాను అనమాట. ఇంకా వీడియోస్ అయితే ఎలా చేస్తున్నానో కామెంట్ అయితే పెట్టండి. ఏ ఊరు మా వీడియో ఎంత దూరం వెళ్తుందో కూడా కామెంట్ అయితే పెట్టండి. ఏం చేద్దంటే చుట్టుపక్కలనే తిరుగుతుందా, కొంచెం దూరం వెళ్తుందా అనేది అయితే మాకు కొంచెం తెలియాలి కదా, దాని గురించి అడుగుతున్నాం అనమాట. ఇంకా పొయ్యి మీద అయితే మూకుడు పెట్టేసుకుని ఆయిల్ పోసేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందు ఆవాలు అయితే వేసుకోవాలండి. ఆవాలు వేసుకున్న తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇందులో కూడా నేను మునగాకు వేస్తాను, మీకు మునగాకు చూపిస్తాను అనమాట. ఇంకా పప్పు దినుసులు అన్నీ వేసేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, క్యారెట్, టమాటా అన్నీ కూడా వేసేసుకుని ఉంటే కరివేపాకు, లేకపోతే లేదంటే మునగాకు వేసుకుని ఇంకా పోపు అయితే పెట్టేసుకోవచ్చు. పోపు పెట్టేసేసుకుని ఇంకా ఉప్మా తాలింపు అయితే వేసేసుకుంటే తర్వాత వాటర్ అయితే పోసేసుకుని ఉప్మానొక మనం జాయికి ఒక కొంచెం వదులుకుంటా కలుపుకుంటా ఉప్మానొక అయితే వేసేసుకుని దాంట్లో రుచి సరిపడా సాల్ట్ వేసేసుకుని దింపేసుకోవడమేనండి. ఉప్మా అంటే పెద్ద ఏం కష్టమేం కాదు. ఈరోజు లాగ్లో మాది టిఫిన్ మార్నింగ్ వచ్చి ఉప్మా వేసి చూపించడానికి అయితే మీకు ఉప్మా చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడమే అవుతుందండి చాలా మట్టుకు, ఎందుకంటే రోదన కింద ఉంటుందన్నమాట. పిల్లలు, ఇంటికాడ చుట్టాలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం రోదన కింద ఉంటున్నారు. దాని గురించి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. కొంచెం బాగోకపోయినా సరే చూస్తూ ఉండండి. ఏం చేతనంటే పరిస్థితులను బట్టే మనం కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి ఇంకా తప్పక వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఈ ఉప్మా వచ్చి బుడ్డీస్కేనండి. తింటే ఒకళ్ళని తింటామన్నమాట, ఇద్దరం తినము. తింటే సాయి, లేదంటే నేను, లేదా కనమగోళం ఇద్దరులో ఎవరో ఒకళ్ళు. ఇంకా పని ఉన్న రోజు నాకు టిఫిన్ కట్టి ఏం చేయబుద్ది అయ్యేదండి. ఇంకా చాలా ఇంటి పని ఉన్నదనమాట. ఇల్లంతా దులపాలండి. బయట మీకు చెప్పాను ఆల్రెడీ. మేము బయట ఆచి దగ్గర ఆ పక్కన స్ట్రీట్ లైట్, ఈ పక్కన స్ట్రీట్ లైట్ ఉండటం వల్లనే పురుగులన్నీ కూడా ఇంకా పైనుంచి కింద గోడ పొడికి పాకేస్తూ ఉంటాయి అన్నమాట. అవైతే ఇంకా వాటి ఇష్టానుసారం ఇంకా ఏలాడేసి అక్కడ చచ్చిపోతూ ఉంటాయి చాలా మటుకి. ఇంకా ఏవైతే చాలా చిరాకుగా కనపడుతున్నాయండి. మాకైతే పాపం దులపడానికి అయితే ఏమీ లేదు. ఇంకా దాని గురించి అయితే 4 రోజులు బట్టి చూస్తున్నాము, ఏం చేయాలి అనేసి అనుకున్నాం. కానీ ఇంకా అయితే
ఏం చేయాలన్నది నాకైతే తెలియలేదండి. ఇంకా సరేలే ఎలాగోలాగా అందిన కాడికైతే దులిపేద్దాము, దులిపేసిన తర్వాత ఏమో తర్వాత చూడొచ్చు అనుకున్నాను అనమాట. అనుకుని ఇవాళ అయితే మొత్తం మీద అయితే పని అయితే మొదలుపెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి తొందరగానే లేచానండి. ఇవాళ 6:30కే లేచాను. రోజు 7 అయిపోతుంది లేచేటోడికి. అంటే 7 దాకా పడుకుంటావా అని అంటే అనకండి, నైట్ టైం చాలా వరకు మిషన్ కుడతానమాట. దాని గురించి అయితే 7 దాకా కూడా మాకు పని ఏమి ఉండదండి. ఇంకా దాని గురించి అయితే 7కి లేచి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపుకొని తర్వాత మా పని మేము చేసుకుంటాం అనమాట. క్యారేజీలు, మార్నింగ్ వంటలు కట్టి ఇవన్నీ ఉన్న వాళ్ళు అయితే పొద్దున్నే లెగుతారు, కానీ కొంచెం పని ఏమి లేని వాళ్ళు అయితే 7కి అయితే లెగడంలో తప్పేమీ లేదనుకుంటున్నాను. కానీ 5కే లెగాలంట లేడీస్ అవుతాయని ట్రై చేయాలండి. ఇంక సంవత్సరం అయిన కాంచి పూజలు స్టార్ట్ అయిన కాంచి 5కి అయితే వెళ్దాం అనేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట. అలా 5కి లేచామంటే మార్నింగ్ 5కి లేచి స్నానాలు ఒకటి అన్నీ అయ్యేటప్పుడు 5:30 అవుతుంది. 5:30 నుంచి 6:30 దాకా కూడా ఏరబద్దుడికి పూజ సరిపోతుంది. తర్వాత అయితే మిగతా పని మొదలు పెట్టుకునేందుకు మన టైం సరిపోతుందనమాట. ఇంకా మార్నింగ్ ఆయన పూజ అయితే అయిపోతుంది. ఇంకా అలా అయితే చేద్దామని అనుకుంటున్నానండి. ఇంకా దేవుడు ఎలా కరుణిస్తాడో మనకైతే తెలీదు. అంటే అంటారు కదా, మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని. అలాగా ఇంకా ఈరోజైతే మామూలుగా అయితే ఏమనుకోలేదండి. అనుకోకుండా అయితే శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రికి అయితే దేవుడికి స్నానం చేయించాలి అనేసి అనుకున్నామన్నమాట. అనుకుంటే అంటే మా అమ్మ ఉన్నప్పటి నుంచి కూడా శివరాత్రికే దేవుడికి అయితే స్నానం చేయించేది. ఉట్టి రోజుల్లో ఏమి పెద్ద పట్టించుకోకపోయినా సరే, అంటే తన నైవేద్యం, తన పూజ నేను ఎలా చేస్తే అలాగే మా అమ్మే చేసుకునేదండి. మా అమ్మ తర్వాత నాకు పట్టుకుందనమాట ఇది. అయితే తను శివరాత్రికి దేవుడికి స్నానం అయితే చేయించేది. ఇంకా ఏమనుకున్నాడో తెలియదండి, దేవుడు అయితే నా నోటితోనే పలికించాడనమాట స్నానం చేయించరా అనేసి. మా నాన్న వాళ్ళ ఇంటి పేరు టెక్కలండి, టెక్కలి వాళ్ళు అనమాట ఇంటి పేరు. అయితే ఆవిడ పెద్ద కోడలో ఆవిడని కేకేసి ఆవిడని అయితే అడిగామనమాట. అడిగి ఇలా స్నానం చేపిద్దాం అనుకుంటున్నాను, స్నానం చేయించాలి, మరి మీ నలుగురు మాట మీద ఉండి ఒకసారి అయితే ఇచ్చేసుకోండి అనేసి అంటే, సరే వదిన అందరూ ఎలాగంటే అలాగేనన్నారు. సరే కదా అనేసి ఇంకా శివరాత్రి రోజున అయితే స్నానం చేయించాలండి. మెయిన్ వచ్చి ఇక్కడ మన ఇంటికాడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ చూసి మన ఇల్లునే చూస్తారు. ఏంటిది ఇంత పెద్ద ఎదురుగా పెట్టుకుంది అనుకుంటాం, కానీ అంతగా ఇంత పొడుగుని ఏలాడుతున్నాయని తెలియదు కదా. ఇంకా ఎలాగైతే ఇంకా తప్పక ఇంక ఈరోజు అయితే భయపడుతూనే పని స్టార్ట్ చేశానమాట. అంటారు చూడండి, దేవుడు ఉంటాడు ఏదో విషయంలో అనేసి. అలాగా ఏ పని అయినా సరే మనం తలుచుకోవాలి, దానికి దేవుడు చేయూతనమాట. చేయూతగా అయితే ఇంకా నేను పని మొదలెట్టుకునేటప్పటికైతే ఇంకా బుడ్డీస్ని అయితే టిఫిన్ పెట్టేశానండి. టిఫిన్ పెట్టేసిన తర్వాత వాళ్ళు టిఫిన్ చేసేసి జాయిగా అయితే స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయింది. అంటే సాయి తీసుకెళ్ళిపోయింది అనమాట. కిరణ్ తీసుకెళ్దాం అనుకున్నారు. కిరణ్ ఏమో డ్యూటీకి వచ్చింది అప్పటికప్పుడు. అమ్మ చిన్న కిరాయి వచ్చింది, రాజమండ్రి దింపేసి వస్తాను అనేసి అన్నాడు. సర్లేరా అనేసి అన్నాను. అనేదుడికి అయితే వాడు ఇంకా వెళ్ళిపోయాడు, టిఫిన్ కట్టి ఏమి చేయకుండాను. ఇంక ఈ బుడ్డీస్కి అయితే టిఫిన్ అయితే పెట్టే స్కూల్కి పంపించేయగానే ఇంకా మా చిన్నాన్న మా తమ్ముడు వచ్చారండి, ఇద్దరు కూడా మాకు హెల్ప్ చేయడానికి. ఇలాగ పొడికి సరిపడగా నుచ్చినికి వేసి కట్టేద్దాం అనేసి అన్నారు. అనేసి వీళ్ళిద్దరూ కూడా నుచ్చినికి వేసి అయితే కట్టేసి అంటే పొడుగు అందేస్తుంది, అందిన కాడికి తర్వాత అయితే పైనుంచి దులిపేసుకోవచ్చు అన్న ప్లాన్తో మా తమ్ముడైతే ఇలాగా, మా సొంత తమ్ముడేనండి, ఇలాగైతే నుచ్చినైతే చూడండి ఎంత పొడుగు ఉండిందో, అంత పొడుగు అనమాట. ఇదిగోండి పురుగులు మీకు కనపడుతున్నాయి కదా అటు ఇటును, ఇలాగైతే పట్టేసింది అనమాట. అంత పొడుగు దులపాలన్నమాట. అలా దులపాలంటే ఎవరికైనా కష్టమే కదా, ఇంకా తప్పక ఇంక ఈరోజు అయితే పట్టుకున్నాను అనమాట. ఇంత పొడుగు నుచ్చిన తీసుకొచ్చాము, కానీ అంత పొడుగు నుచ్చిన అయితే అందలేదు, ఇంకా తక్కువ వచ్చింది. చాలాసేపు అయితే తమ్ముడు చిన్నాన్న అయితే అటు ఇటు కట్లు కట్టారు, 4 కట్లు కట్టి నుచ్చిన అయితే నిలబెట్టారు. కానీ ఎక్కి దులపడానికి మా పవన్ అయితే భయపడ్డాడు. ఇంకా సరే కదా అనేసి ఇంకా వాడిని అందిన వరకు కొంచెం జాడించేసి దిగిపోమన్నాము. ఇంకా నేను ఎక్కలేను అసలు అనేసి అన్నాడని ఇంకా దిగిపోయామన్నమాట, దింపేసామన్నమాట. మళ్ళీ ఆడుపడ్డా కానీ ఆడుతో పడాలనేసి వీళ్ళకి కట్టినంత సేపు లేదండి ఆడెక్కి దిగడానికే. అలాగైతే అయ్యిందండి. ఇంకా ఎలాగైతే తర్వాత మళ్ళీ పాపం పంచాయతీ దగ్గరికి వెళ్ళి పెద్ద నుచ్చినికి వెళ్ళారు. పెద్ద నుచ్చిన అయితే ఎక్కడో పని చేయటానికి కరెంటు పోల్స్ పని అవుతుందండి, ఆ పని చేయడానికి అయితే పట్టుకెళ్ళారంట. నుచ్చిన లేదనేసి అన్నారు. ఇంకా సరే కదని మళ్ళీ మిషన్ అయితే ఏదో ఉందంటే అండి, డస్ట్ పోయేది మిషన్, ఆ మిషన్ కోసం అయితే వెళ్ళారనమాట. ఆ మిషన్ కూడా రెంట్కి ఎవరో తీసుకెళ్ళిపోయారంట.
ఇంకా తప్పగా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అయితే ఇంకా మేమిద్దరం కూడాను అదే పవను నేను కూడా చీరనవతల చింపుతున్నాం అనమాట. నేను చివర పట్టుకుంటే పవనవతల పొడిక్కి పట్టుకుని వెళ్ళిపోయాడనమాట. అలా అయితే మొత్తం చీర అయితే 6 పీసులు వచ్చేసాము మేము ఇది చింపడానికి అనమాట. కానీ చీర చింపాము కానీ ఇది అయితే యూజ్ అవుతే అవ్వలేదు మాకు. ఇంక అందరిలోకి సాయం అంట్లు దొంగుంటుంది. ఇంక అంట్లు దొంగన తర్వాత సాయం అయితే పైనుంచి దులిపేస్తానమ్మా నేను, ఇది అవ్వకు అందినంత వరకు ఎలా అందుతుంది అనేసి అన్నది. కానీ వీళ్ళ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి కదా. దాని గురించి అయితే ఇలా తీసారండి. పొడవ అయితే బాగానే వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది ఎక్కడానికి భయపడ్డాడు. వచ్చిన ఇలా ముందుకు వచ్చి పడిపోతే ఏం చేయను బాబోయ్ అనేసి అన్నాడు అనమాట. దాని గురించి చెప్తే ఇంకా వాడు ఎక్కలేదు. 4 స్టెప్లు అయితే ఎక్కాడు అంతే. ఇంకా అక్కడి నుంచి అయితే దిగిపోయాడు. అయ్య బాబు నేను ఎక్కలేను అనేది. చూడండి ఎక్కడి వరకు ఎక్కాడు, అక్కడి వరకు ఎక్కాడు, కొంచెమే దులిపాడు దిగిపోయాడు అనమాట. ఇంక సర్లే దిగిపోయాడులే అనేసి ఇంకా నేనైతే ఏదోలాగా అదే అవుతుంది అనేసి నేను కిందంతా దులుపుకుంటూ వచ్చానండి. అంతలోకి సాయి అయితే అంట్లు తోమేసుకుంది. అంట్లు తోమేసేసి తను అయితే పైకి ఎక్కేసింది అనమాట. పైకి ఎక్కేసి నేను ఈలోగా మా చిన్నాన్న వాళ్ళది గెడచీపురవతి తీసుకొచ్చానండి. గెడచీపురు తీసుకొస్తే గెడచీపురవతి ఇచ్చాను. దాంతోపాటు అలా జాయిగా అయితే దులుపుకుంటా కిందకు వచ్చేసింది అనమాట. ఇంకా తర్వాత అయితే మనది ప్లాస్టిక్ చీపురు ఉందండి. ప్లాస్టిక్ చీపురు కుచ్చుగా అయితే ఆ మూల అందుతుందని వేసి గెడచీపురు పై కుచ్చు తీసేసి మన ప్లాస్టిక్ చీపురు కుచ్చు అయితే పెట్టిందనమాట. పెట్టి అందినంత వరకు అయితే పైన అయితే ఇంకా అలాగలాగా దులిపేసింది అనమాట. దులిపితే చాలా మట్టుగా అయితే పోయినాయండి. 100లో 90% పోయినట్టే. ఓ 10% అది అక్కడక్కడ ఉండిపోయినాయి. ఇంకా పెద్దవైతే కనిపించట్లేదు. పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. అంటే ఒకసారి మనకి ఆనుపోను దక్కిందంటే రెండోసారి దులుపుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఇంకా అలాగైతే ఒకసారి అయితే మనం దులుపుకోవడం చూసాం కదా. ఇంకా నేనైతే కింద దులుపుకుంటున్నాను అనమాట. అది పైన దులుపుతుంది. ఇంక ఎలాగైతే ఇంటి పని అంతా చక్కబెట్టేసుకుంటున్నామండి. అంటే శివరాత్రి పండగల ముందు అయితే మనం శుభ్రంగా అలాగా ఇల్లంతా ఒకసారి క్లీన్ పెట్టేసుకుంటూ ఉండాలి అని అంటారు కదా. అలానే కాదండి, నాకు ఎప్పుడు ఎక్కడ బూజులు కనపడదు అక్కడ నేను తుడుచుకునేటప్పుడన్నా బూజులు అందిపించేసుకుంటాను. అందిపించేసుకుని ఇంక తుడిచేసుకుని శుభ్రంగానే క్లీన్గానే ఉంచుతానండి. ఎందుకంటే మా ఇంటికి మిషన్ కొత్త రావడం వల్లనే ఎక్కువ మంది జనం వస్తూ ఉంటారు కదా. వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఇల్లు ఏంటి ఇలా పెట్టుకుంది అనేసి ఏదో గమ్మున అంటూ ఉంటారండి. దాని గురించి అయితే నేను ఒకళ్ళతో మాట ఎందుకు పడాలనేసి నేను చాలా క్లీన్గా ఉంచుకుంటాను అనమాట. చాలా నీట్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నాను శశి వాళ్ళు అని అంటారు అందరూ. ఇంకా దాని గురించి అయితే మనకి చిన్నదైనా పెద్దదైనా మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకుంటూ ఒకరితో మాట అనిపించుకోకూడదు ఈ రోజుల్లోనూ. ఇంకా దాని గురించి అయితే మా ఇల్లు మట్టుకు చాలా క్లీన్గా ఉంటుంది. మా బొడ్డలు గోడల మీదే కాకపోతే ఏంటంటే అక్షరాలు రాసేస్తారు, మేము తుడుతో రాసేస్తారు. ఏంటంటే ఆ టైం ఆడి టైం వాళ్ళకి ఇంకా చెప్పలేము. స్కూల్లో నేర్పి అన్నీ కూడా ఇంట్లో మీద గోడల మీద రాస్తూ ఉంటారు. ఇంక చిన్నపిల్లలు కదా అనేసి కుదిలేసుకుని మేము వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే మళ్ళీ తుడుచుకుంటూ ఉంటాము. ఇంకా చిన్నపిల్లలు వేసే అసలు ఇలాగే ఉంటాయి కాబట్టి మనం ఆ స్థాయి నుంచే వచ్చాం కాబట్టి ఇంకా వాళ్ళని అయితే పెద్దగా పట్టించుకోని అవసరం లేదనమాట. నేనైతే ఇంకెలాగా మొత్తం అంతా గెడకి చీపురు కట్టేసి, అంటే చీపురు కట్టేసిందేనండి మా అక్కడదనమాట. అది అయితే ఇలా తీసుకొచ్చి చక్కగా అయితే ఇలాగైతే దులిపేసుకుంటున్నాను అనమాట. దీంతో 5 నిమిషాలతో అయిపోయిందనమాట పని అవుతేనే. ఇంకా నేనైతే కొంచెం రైస్ పెట్టేసి పప్పు అయితే తాలింపు పెట్టేద్దామనేసి వచ్చానమాట అండి. ఇంక ఈలోగా అయితే పచ్చడి అయితే నేను తాలింపు వేసాను కానీ పచ్చడి అయితే నేను ఇందులో డబ్బాలు అయితే పెట్టడం మర్చిపోయాను అనమాట. ఇంకా అలాగే వదిలేస్తే ఎలాగనేసి మళ్ళీ డబ్బాలు అయితే పెట్టాను. పచ్చడి అయితే కిరణ్ వేసుకున్నాడండి, బాగుందని చెప్పాడు అనమాట. ఇంకా డబ్బా అయితే శుభ్రంగా తుడుచుకుంటున్నాను. అంటే తడి లేకుండా తుడుచుకుని పెట్టుకుంటే ఇంక మనకు తొందరగా పోదు. లేదంటే ఎంత కష్టపడిందంతా వేస్ట్ అయిపోద్ది కదా. ఇంకా అలాగైతే శుభ్రంగా డబ్బా అంతా కడిగేసుకుని పచ్చడి అవుతే 2-3 సార్లు డబ్బా అంతా కడిగేసి పచ్చడి అవుతే డబ్బా నుండి వదిలేసుకున్నానండి. ఇలాగైతే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మా బ్లాగ్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మా బ్లాగ్ నచ్చిందంటే ఒక లైక్ అయితే వేయండి. అలా లైక్ వేస్తే ఇంకా అలా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఇంక ఇలా పచ్చళ్ళు అయితే ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన వాళ్ళనైతే ఇంకా సాయి వాళ్ళు చిన్నప్పుడు అయితే అసలు పచ్చళ్ళు అయితే తినేవారు కాదండి. ఎప్పుడైనా పచ్చడి చేసుకోవాల్సిన ఆ రోజు అయిపోయే పచ్చడేనమాట. నిలవ పచ్చళ్ళు గట్ట ఏం తినేవారు కాదండి. ఆవకాయ పచ్చడితో సొద్దా అంతే. ఆవకాయ పచ్చడి కూడా తినేవారు కాదు. ఇంకా మార్నింగ్ ఎప్పుడో 7కి వెళ్ళిపోయేవారు, నైట్ 7కి వచ్చేవారు అనమాట. పూట ఇంటి దగ్గర ఉండేవారు కాదు. సండే ఒక్కరోజునే కనిపించేవారండి. ఇంకెందుకంటే మా ఊళ్ళో పాఠశాల అనేది చాలా తక్కువ. బోర్డు స్కూల్ ఒకటే ఉండేది, కాన్వెంట్లు ఏమి ఉండేవి కాదు.
సాయి అయితే 2 కాన్వెంట్‌లో చదివింది కానీ కిరణ్ అయితే 7, 8 చదివాడండి చిన్నప్పటి నుంచిని. ఒక దాంట్లో సరిగ్గా ఉండేవాడు కాదనమాట. దాని గురించి అయితే ఎక్కువ మార్చవలసి వచ్చేది. అత్తిల్లో జాయిన్ అయ్యాడు, ర్యాలింగ్‌లో జాయిన్ అయ్యాడు, వేల్పూర్‌లో జాయిన్ అయ్యాడు, తణుకులో జాయిన్ అయ్యాడు. 4 ఆటిల్లో జాయిన్ అయ్యాడు. 4 ఆటిల్లో కూడా తణుకులో అయితే 3 కాన్వెంట్లు మారాడనమాట. ఇంకా అలాగైతే వాడు చదువు కొంచెంగా ఎంతొచ్చాక 4th క్లాసు, 3rd క్లాస్‌లోకి వచ్చిన తర్వాత అయితే కొంచెం ఇంప్రూవ్ అయిందండి. లేదంటే అసలు చదివేవాడే కాదు. అప్పటికి అయితే కొంచెం నాలెడ్జ్ వచ్చింది. అంటే స్కూల్‌కి వెళ్ళడానికి చాలా పేచి పెట్టేసేవాడనమాట. నేను వెళ్ళను అనేసి. ఇంకా అలా ఏడుస్తూ ఉంటే ఒకసారి కొట్టేదాన్ని కాదులేనండి. అప్పుడప్పుడు ఒకసారి కసురుకునేదాన్ని కానీ, ఒకసారి అయితే గట్టిగా కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాను వ్యాన్ ఎక్కించడానికి. అప్పుడైతే ఒక రాడ్ అయితే ఆడు పాపం తలకు తగిలేసింది. తలకు తగిలేస్తే ఇంకా ఆ రోజుని తలనొప్పితో సాయంత్రం దాకా ఏడుస్తున్నానండి స్కూల్లోను. నేను అయినా సరే కనికరం లేకుండా వ్యాన్ ఎక్కిచ్చేసానండి. నాకు అది అయితే ఇప్పటికి కూడా అలా గుర్తుండిపోద్దనమాట. ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కళ్ళ మీద అలా ఉండిపోద్ది అంటారు కదా! అలాగైతే ఆడిని నేనే కొట్టాను అన్న మాట అయితే ఉండిపోద్దనమాట. ఆ తలక దెబ్బ తగిలిన కొంచెం దెబ్బ ఇంటికి వచ్చిన తర్వాత నేను సాయంత్రం దాకా ఏడుస్తూనే ఉన్నానమ్మ. నేను రేపు పొద్దున్నుంచి స్కూల్ మాని వెళ్ళిపోతాను నేను అనేసి అన్నాడు. ఆ రోజు నుంచి కూడా స్కూల్ మానకుండా చక్కగా వెళ్ళిపోయాడండి 9th అయ్యేదాకా కూడాను. ఇంకా నా ఇది చూసి పాపం వాడైతే 9th దాకా చదివి ఆపేసాడు. 10th అయితే ప్రైవేట్‌గా కట్టాడు నాకు సాయపడటానికి. ఇంకా వాడు నేను కష్టపడితేనే లైఫ్ వెళ్ళేదనమాట. ఇంకా దాని గురించి అయితే వాడైతే 9th వరకు చదివాడండి. ఇంకా 9th వచ్చి 10th అయ్యేటప్పటికి 10th మానేసేటప్పటికి కరోనాలో మాత్రం అదే రాసాడు మామూలుగాను. ఓపెన్ 10th రాసాడు. రాస్తే అందులో పాస్ అయినట్టే వచ్చింది కదా! ఆల్మోస్ట్ వచ్చినా రాకపోయినా సరే అందరూ పాస్ అయిపోయారు. అలా అయితే కిరణ్ కూడా పాస్ అయిపోయాడనమాట. అంటే 10th చదివినట్టేననమాట. ఇంకెలా అయితే మా ఒక్కొక్కళ్ళ జర్నీ ఒక్కొక్కలా స్టార్ట్ అయ్యింది. ఇంకా సాయి విషయానికొస్తే సాయి అయితే చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉండేది కాదండి. మా నాన్నగారే పెంచారు 10 సంవత్సరాల పాప అయ్యేదాకా కూడాను. 10 సంవత్సరాలు దానికి వయసు అన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారనమాట. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఎందుకులే ఉంచడం నేను మెయిన్ ఉంచింది ఆయన కోసమేనండి. దాన్ని వదిలిపెట్టి అసలు ఉండేవాడు కాదనమాట. ఎప్పుడైనా 2 రోజులు తీసుకొచ్చి నా దగ్గర ఉంచుకుంటేనే కూడా అయ్యబాబోయ్ అని మళ్ళీ తీసుకెళ్ళిపోయేవాడు. ఇంకా అందుకనైతే తనకి చాలా చిన్నపిల్ల చాలా చిన్నప్పటి నుంచి కూడా సాయి బొద్దుగా అందంగా ఉండేది. దాని గురించి దాన్ని చాలా బాగా ఇచ్చేసేవాడు. మా నాన్న అయితే ఏది కావాలంటే అది కొని చాలా బాగా చూసుకునేవాడు అనమాట. ఇంకా దాని గురించి అయితే ఉంచేసుకున్నాడులే కిరణ్ ఉన్నాడు కదా అనేసి నేను అంత అయితే ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే మా నాన్న నన్ను ఎలా చూసాడో దాన్ని అలాగే చూస్తాడు కదా అనేసి దాన్ని అయితే ఇంకా అక్కడే వదిలేసానండి. ఇంకా 10 years కూడా అన్నీ మంచి చెడులు గట్రా అన్నీ వాళ్ళే చూడటం. నేనేమో ఒక రూపాయి కూడా ఎప్పుడు ఇచ్చింది లేదు. ఎప్పుడైనా బట్టలు పట్టుకెళ్తాం, పుట్టినరోజులు కేకులు పట్టుకెళ్ళటం ఇటువంటివి. ఇవన్నీ వెళ్ళినప్పుడు తినే ఐటమ్స్ పట్టుకెళ్ళడం అంతవరకేనమాట. ఇంక సాయిని కూడా అక్కడే వదిలిపెట్టేసాం. చాలామందికి సాయి ఉన్నదనేసి మా అత్తవారింటి దగ్గర అయితే తెలియదండి. కిరణ్ ఒక్కడే కొడుకు నాకు అని అనుకునేవారనమాట. ఈ 10 years పాపను తీసుకెళ్ళిన తర్వాత ఈ పాప ఎవరని అడిగారనమాట. అలా అయితే అవుతుంది ఒక్కొక్కసారి అయితేని. ఇంకా ఇక్కడైతే సాయి వల్లీలో అయితే మా 1000కి 3 టాపులు అయితే తీసుకుందంట. నావైతే చూపిస్తున్నాను మీకైతే నేను 3 టాపులు 1000కి వచ్చినాయండి. బాగున్నాయండి. అంటే 350 పడింది ఒకటిని, 340 పడింది ఒక్కొక్కటిని. ఇంకా తక్కువే అని చెప్పొచ్చు. ఇంకా ఈ టాప్లు 3 తీసుకుంది. బాగున్నప్పుడు ఇంకో 3 తీసుకుంటే బాగుండిపోను. ఎందుకంటే ఎలాగో బయటికెళ్ళి ఏదో పనికి వెళ్ళవలసిందే కదా! దాని గురించి అయితే ఇంకో 3 టాపులు తీసుకుంటే బాగుండిపోను. రేపు పొద్దున వాళ్ళ తమ్ముడు ఖాళీగా ఉంటే కనుక ఒక అడుగు తీసుకెళ్ళమందాము. రాజమండ్రి కదా అనేసి ఇంక అనుకున్నాను అనమాట. టాపులు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా 3 కలర్లు లేని కలర్లు తెచ్చుకుందండి. షాపింగ్ చేయడం చాలా తక్కువ. ఈ మధ్యలో అది చేస్తుందనమాట. నీ సెలక్షన్ చేయడమే, నేను వెళ్ళి కొనుక్కు రావడమేనమాట. తనైతే షాపింగ్లు గట్రా ఏమీ తెలిసిన అమ్మాయి కాదు. ఇప్పుడెప్పుడు కొంచెం నేర్చుకుంటుందనమాట. ఇంకా టాపుల సెలక్షన్ అయితే బాగానే చేసుకొచ్చింది అనుకున్నాను. కానీ లెగ్గిన్ తెచ్చుకుంది, అది మాత్రం కొంచెం టైట్ తెచ్చేసుకుందనమాట. ఇంకా ఒక్కొక్కసారి అంతే 4 కొంటే 4గిట్లో కూడా చెడిపోద్ది అంటారు కదా! అలాగే అయ్యిందనమాట. ఇంకా టాపులు అయితే బాగానే ఉన్నాయి. బూటీస్ బొమ్మలు చూపించానండి. ఇవన్నీ ఆడుకునే బొమ్మలేననేసి. ఇంకా బొమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే పెట్టండి. చాలా బొమ్మలు ఉంటాయండి. ఇంకా అంత మానొచ్చి చంద్రవందర చేసేస్తారని ఒక బాక్స్లో పెట్టి ఉంచేస్తానమాట. ఇంకా అలాగైతే
ఎలా అయితే కష్టం మీద అయితే వ్లాగు చిన్నగా కాదు చాలా పెద్దగా అయితే చేసేసాననమాట. ఎందుకంటే ఇంటి పని ఇంకా అలా చేసుకుంటా వచ్చేటప్పటికి నాకు ఇంకా ఎంత చేస్తున్నాననేది నాకు తెలియలేదు. ఇంకా దాన్ని బట్టి అయితే వ్లాగ్ అయితే పెద్దదైపోయిందండి. ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా, ఒక్కొక్కసారి అరగంట పెట్టిన వ్లాగులు కూడా ఉన్నాయండి. ఇంకా దాని మీద ఆలోచిస్తే ఒక 20 నిమిషాల వ్లాగ్ అనమాట, చాలా తక్కువే కదా. ఇదండి అలాగైతే సింపుల్గా ఇల్లు అయితే సదిరేసుకున్నాం, ఇల్లు దులిపేసుకున్నాం, ఇల్లు కడిగేసుకున్నాము. ఇంకా కడగడం గట్ట ఇవన్నీ కూడా మీకు అయితే చూపించలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరూ చూసినందుకు. బాయ్ ఫ్రెండ్స్.